జిల్లాలోని మరిపేడ మండలం గిరిపురం గ్రామ శివారు పూసల తాండాలో గత నెల జూలై 12వ తేదీన ఇంటి నుండి డ్యూటీకి వెళ్తానని చెప్పిన 3 నవీన్ ఆచూకీ నేటికి కూడా లభించలేదు. సుమారు 25 రోజులు అవుతున్నా కూడా నవీన్ ఉన్నాడా లేడని కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు. ప్రస్తుతం మనం పూసల తాండాలోని నవీన్ ఇంటి వద్ద ఉన్నాము. ఇక్కడ వాళ్ళ కుటుంబీకులు తండ్రి, అక్క, చెల్లెలు మొత్తం కన్నీరు మున్నీరు వెలిపిస్తున్నారు. నవీన్ ఎక్కడ? నవీన్ జాడ ఎక్కడ ఉంది? అసలు బతుకున్నాడా లేడా? ఇంతవరకు సమాచారం ఇవ్వలేదు. మేమంతా కుటుంబ సభ్యులంతా శ్రీశైలం డ్యామ్ వద్ద కూడా వెతుకుతున్నాము అని కూడా కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు వెలిపిస్తున్నారు. అయితే గత వాళ్ళకు డ్యూటీ నిమిత్తం డ్యూటీ సెలవులు తన భార్య ఆరోగ్యం బాగలేదని డ్యూటీ నుండి ఇంటికి వచ్చిన నవీన్ తిరిగి ప్రయాణం అవుతున్న నేపథ్యంలో నేరుగా డ్యూటీకి వెళ్లకుండా శ్రీశైలం డ్యామ్ వద్ద ఉన్నాడని కూడా అప్పుడు అధికారులు కూడా గుర్తించారు. అవి ఏదైతే అక్కడ కారు ఉంది, కారులో నవీన్ సంబంధించిన ఓ సెల్ ఫోన్ ఉంది. దీంతో పాటుగా అక్కడి నవీన్ చివరిసారిగా తన స్నేహితులకు, తన భార్య, పిల్లలు, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చివరిసారిగా మాటలు చెప్పి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అదే చివరి మాటలు. ఇంతవరకు కూడా నవీన్ ఆచూకీ లభించలేదు. అసలు ఉన్నాడా? ఎక్కడైనా ఉన్నాడా? లేకుంటే చనిపోయాడా? ఎవరైనా చంపేశారని కూడా కుటుంబీకులు కన్నీరు మున్నీరు వినిపిస్తున్నారు. అయితే ఇప్పటికీ సుమారు 25 రోజులు అవుతున్న నేపథ్యంలో నవీన్ ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. దీనికి సంబంధించిన ఆర్మీ అధికారులు ఇప్పటికే ఆ కుటుంబాన్ని పరామర్శించారు. సంబంధించిన మరిపేడ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. ఆర్మీ అధికారులు స్వయంగా నిత్యం వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. దాని మీద నవీన్ ఆచూకీ కోసం గాలింపు కూడా చేస్తున్నారు. అయితే ఈ విషయంతో మనతో మాట్లాడడానికి నవీన్ తండ్రి ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. చెప్పు, నవీన్ పరిస్థితి ఎట్లా ఉంది? నవీన్ ఎట్లా ఉండేటోడు? ఉండేటోడు అంటే మంచిగానే ఉండేది. వస్తా పోతా ఉండేది. మళ్ళీ ఈసారి వచ్చి ఒక భార్యకి ఏం బాగాలేదు. పోయి హాస్పిటల్ ఆసింది. ఇక ఆడ ఇక తెల్లారి మర్నాడు మూడో నాడో నేను ఇక డ్యూటీకి పోతానా. ఇక నువ్వు రేపు మాపో బాగా తమ్ముడు కొను అని చెప్పి ఇక తెల్లారి ఆ డ్యూటీకి పోయిన సాయంత్రం 11 గంటలకు మాకు మా పిల్లగానికి మాకంటే సెల్లులు లేవని బాగా అన్నకు ఫోన్ చేసి ఇట్లా సంగతి నేను గాలిలో నీళ్ళు కలిసిపోతానా, ఇది నా వల్ల కాదమ్మా, ఇది నాకు ఏదో దూరం అయిపోయినా నా పిల్లలు పిల్లలు చూసుకొని అంతా చెప్పిందట. ఏందిరా ఏం కానీ కానీ అంటే అనుకుంటుందే ఉద్రతంతో అంటే ఇది లేదన్నా అని చెప్పిందట. చెప్పగానే తెల్లారి సాధని నిజంగా కారు ఉన్నది, ఆ సెల్ ఉన్నది. పోలీసులకు స్టార్ట్ చేస్తే పోలీసులు అడిగి అది చెప్పినట్టు అదే నార్మల్ ఇదంతా నిజంగా ఆడికి స్టార్ట్ చేస్తే చూసుకుంటూ ఉన్నామని లేకపోతే నవీన్ తండ్రి కన్నీరు మున్నీరు వినిపిస్తున్నారు. రేపు వస్తాడు, మాపు వస్తాడు కూడా ఎదురు చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా రావట్లేదని కూడా నవీన్ తండ్రి రోదన నిందించారని చెప్పవచ్చు. ఆర్మీ దేశ సేవ చేయడానికి వెళ్ళిన నవీన్ డ్యూటీ కోసం అని సెలవుపై డ్యూటీ నుండి సెలవు నుండి వచ్చిన ఇంటికి వచ్చి తర్వాత డ్యూటీలో వెళ్తానని చెప్పి కూడా వెళ్ళాడు. ఇప్పటికి కూడా జాడలేదు. కనీసం మా కొడుకు ఎక్కడున్నాడు? జాడ చెప్పండి. ఇంట్లో భార్య, పిల్లలంతా కూడా ఎదురు చూస్తున్నారు. నవీన్ కోసం అని చెప్తున్నారు. అమ్మ చెప్పు, నవీన్ పరిస్థితి ఏంటి? ఎప్పుడు పోయింది? అసలు ఏం జరిగిందమ్మా? సర్జరీ చెయ్యొచ్చు అయితే అప్పుడు నేను డ్యూటీకి పోతాను, నీకు అన్న వచ్చి తీసుకుపోతాడు అని చెప్పిండు. ఫోన్ చేసి మాట్లాడితే పిల్లలకి బాగా చూస్తూ పోతుంది డ్యూటీకి చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తే పోరగాళ్ళు ఉన్నారన్న ఎట్లా బతుకుతారు వాళ్ళు? జాడలేదు, ఉందా లేదని ఏమి తెలుస్తలేదన్నా. ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇంటి నుండి పోయి? ఇటు నుంచి పోయి 27 రోజులు అవుతుంది. ఇంకా జాడలేదు, ఏమి తెలియట్లేదు. చిన్న పాప, చిన్న బాబు సర్జరీ అక్కడనే హైదరాబాద్లో వదిలిపెట్టిపోయిండు. నేను డ్యూటీకి పోతాను, మళ్ళీ తిరిగి రాలే మరి అక్కడ నుంచి రాలేదని మళ్ళీ ఎక్కడికి పోయినా నాకైతే తెలియట్లేదు. మా చేతికి పెట్టండి, మాకు కావాలి. ఇంటికాడ ఎవరు లేరు సార్, ఎట్లా బతుకుతారు? దానికి లేదు, ఏం లేదు. వాళ్ళు చిన్న చిన్న పోరగాళ్ళు, చూసుకోడానికి ఎవరు లేరు. దానికి నవీన్ ఆచూకీ తెలపండి, ఎక్కడున్నాడో తెలపండి. అసలు ఉన్నాడా లేదా అన్న విషయాన్ని కూడా మాకు చెప్పండి. ఇంటి దగ్గర భార్య, పిల్లలంతా కూడా నవీన్ కోసం ఎదురు చూస్తున్నారని కూడా ఎదురుస్తున్నారు. చెప్పు, ఎట్లా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నావు మరి నవీన్? నా కొడుకు నాకు కావాలి.
ఖచ్చితంగా చాలా సరే ఇక ఉంటే ఉన్నాడు, పోతే పోనీ మీరు ఎత్తాలే, కష్టపడాలి. మా కోసమైనా, మా పిల్లల కోసం, మా పరిస్థితి ఎట్లున్నాయి చూసి మాకు మా కొడుకుని ఏది ఉన్నా మాకు తెలియజెప్పాలి. స్వామి అయితేనే మాకు మనశ్శాంతి ఉంటుంది. ఊరికే ఏదో ఆలోచన పెట్టుకొని పని చేసుకోకుండా, పాడు చేసుకోకుండా, బతకలేక, తావలేక, రోజు వచ్చిందానికి ఇప్పుడు 25 రోజులు చస్తూనే ఉన్నాం, ఏడుస్తూనే ఉన్నాం. ఏది అది చూసుకోలేదు మాకు. ఏమైనా చేసి ఆ ప్రభుత్వమే, గవర్నమెంటే మాకు ఏదైనా మంచి చెడు చూసుకోవాలి, మమ్మల్ని ఆదుకోవాలి. మా కొడుకుని కూడా మీరు చేసేంత కష్టపడాలి. మా కొడుకు మంచి చెడు తెలుసుకోవాలి. ఇక మాకు మీకు కూడా పుణ్యం ఉంటుంది. ఇక మాకు మేము చేసిన తప్పుకు మీరు కూడా మన్నించి మా కొడుకుని మాకు ఏదైనా మంచి చెడు చూసి పెట్టాలి సార్. ఒకసారి దండం ప్రభుత్వానికి, దేశానికి, నా కొడుకు చేసిన పాపానికి, పుణ్యానికి మీరే బాధ్యులు కావాలి స్వామి. నా కొడుకు దేశ సేవ కోసం చేశాడు. కానీ ఏం జరిగిందో ఏందో మాకు తెలియదు. కానీ ఇప్పటికి ఆ నవీన్ ఆచూకీ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు వెతికిపెట్టి మా నవీన్ ఆచూకీ తెలిపాలి. అసలు ఉన్నాడా లేదా అని కూడా క్లారిటీ ఇవ్వాలని కూడా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు వెలిపిస్తారు. కుటుంబీకులు కూడా కన్నీరు మున్నీరు వెలిపిస్తారు. మొత్తానికి ఏదైతే పూసల తండాలో, ఈ తండాలో ఒకే ఒక ప్రభుత్వ ఉద్యోగి నవీన్ ఒక్కడే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా సంపాదించాడు. అందరితో చలాకీగా ఉండేవాడు. ఎంతో వృత్తి నిబద్ధతతో, దేశం పట్ల ఎంతో భక్తితో కూడా పనిచేశాడని కూడా కుటుంబీకులు చెప్తున్నారు. అయితే 25 రోజులుగా ప్రతిరోజు నిత్యం ఏడుస్తూనే ఉన్నాం. ఇప్పుడొస్తాడు, రేపొస్తాడని కూడా ఎదురు చూస్తూనే ఉన్నామని కూడా తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి నవీన్ ఉన్నాడా లేడా అనే క్లారిటీ ఇవ్వండి అని కూడా ఇటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, పూసల తండా, మరిపెడ నుండి.